గురుగారు, స్వామినారాయణ ప్రత్యేకత ఏమిటి? ఆయన ఆధ్యాత్మిక సేవల్ని ఎలా విశ్లేషించుకోవాలి? కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులను ప్రేమను మీరు భక్తి మేము ఇదే చక్రింగంటి మెట్లైన ఉద్యాన ధ్యాన గరిష్ఠునైన హరిన్ జందన్వచ్చు ధాత్రీశ్వర అని చెబుతాడు నారదుడు ధర్మరాజుకు భాగవతంలో. ఆ భాగవత సారాన్ని తన జీవితానికి అన్వయించుకొని ఉద్ధవుడు అవలంబించినటువంటి తత్వాన్ని నవీకరించి భగవంతుడు నీ మిత్రుడు, నీకు ఆప్తుడు, అలా భావన చేసి నీ జీవితాన్ని ధన్యం చేసుకోమని ప్రపంచానికి చాటి చెప్పిన మహాభాగవతోత్తముడు ఆ శ్రీకృష్ణుని అంశ స్వామినారాయణ. భక్తిమాత నిదురిస్తూ ఒక్కసారిన ఉలిక్కిపడి చూస్తే కాంతులు విరజిమ్ముతున్నటువంటి శిశువు తన పక్కలో కనపడింది. వెంటనే ఆ కృష్ణుడు నా కొడుకుగా జన్మించాడు అంటూ ఆమె ఎలుగెత్తి చాటటం ప్రారంభించింది. అప్పుడు భగవంతుడు, నువ్వు బృందావనానికి వచ్చి తపస్సు చేశావే, నన్ను కొడుకుగా పొందాలని ఆరాటపడ్డావే, నీ కోరికను నెరవేరుస్తున్నాను అంటూ అద్భుతమైన వాక్కులు భక్తిమాతకు వినపడ్డాయి. ఈ మాటలన్నీ వింటున్న తండ్రి ధర్మదేవు ఆనందంతో ఆ పిల్లవాడికి ఘనశ్యామ్ పాండే అని నామకరణం చేశాడు. ఏప్రిల్ 3, 1781లో జన్మించినటువంటి ఆ కృష్ణ అంశకు నీలకంఠ పరణిగా 11వ ఏట దేశాటన ప్రారంభించి భారతదేశమంతా ప్రయాణించి సమాజంలో ఉన్నటువంటి అసమానతలనన్నింటినీ గమనించి స్త్రీకి సమానమైన హక్కు కావాలని మొట్టమొదట ఎలుగెత్తి చాటిన మహానుభావుడు స్వామినారాయణ. వర్ణభేదం లేకుండా, పెద్ద తక్కువ అన్న ఆలోచన లేకుండా అందరూ యజ్ఞయాగాది క్రతువులలో పాల్గొనాలని, సహపంక్తి భోజనాలు చెయ్యాలని, యజ్ఞయాగాది క్రతువులలో స్త్రీకు కూడా భాగస్వామ్యం కల్పించాలని తెలియజేశాడు. దేశమంతా పర్యటించి రామానంద ఆశ్రమానికి చేరి గురువుల దగ్గర వేదాధ్యయనం చేశాడు. అనంతరం రామానందుల వారు సహజానంద అని ఆశ్రమనామాన్ని అందజేశారు. అద్భుతమైన ఉద్ధవ సారాన్ని గ్రహించి నవీకరించి భగవంతుణ్ణి ఆరాధన చేసే విధానాన్ని ప్రజలకు చాటి చెప్పి అక్షరధామాల రూపకల్పనకు ఆద్యుడయ్యాడు. మొట్టమొదట అలహాబాదులో, ఆ తరువాత అనేకమైన చోట్ల విదేశాలలో కూడా ఇప్పుడు అక్షరధామాలు కనపడుతున్నాయంటే ఆధ్యాత్మికతకు, భక్తిభావని ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా గడపాలన్న సత్యానికి, విశ్వ మానవ సౌభాతృత్వానికి ఆ అక్షరధామాలు నిజమైన ఆవాసాలుగా నిలిచాయి. ప్రపంచంలో కృష్ణ భక్తిని, భగవద్భక్తిని ప్రేరేపిస్తూ జీవితాన్ని ఎలా ధన్యం చేసుకోవాలో తెలియజేసినటువంటి అద్భుతమైన తత్వమే స్వామినారాయణ తత్వం. ప్రజలలో భక్తిభావం ఉన్నప్పుడే, అందరిలో ఆ పరమాత్మ చైతన్యము ఉన్నదన్న భావన వెల్లివిరిసినప్పుడు మాత్రమే సమాజం సుభిక్షంగా ఉంటుంది అన్న సత్యాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. అలాంటి మహానుభావుడు 1830 జూన్ 1వ తారీఖున సిద్ధిని పొందాడు. ఆ స్వామినారాయణ జన్మదినోత్సవాన్ని శ్రీరామ నవమిగా భావిస్తారు. ఏప్రిల్ 3ను ఆయన జన్మించిన ఆంగ్ల తిథిగా గుర్తిస్తారు.